హలో నమస్తే. ప్రధాని మోదీ నిన్న హైదరాబాద్కు వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబుతో హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశమయ్యారు. సో ఈ రెండు సమావేశాల వేదికగా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతోంది. మోదీ ఏపీ సీఎంతో మీటింగ్ సోషల్ మీడియాలో ఫైటింగ్కి కారణమవుతోంది. సో ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రిని హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిలో కలవాల్సిన అవసరం ఏంటి? పక్క రాష్ట్రంలో నివాసం ఉండాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది? భారత ప్రధాని వచ్చి మా రాష్ట్ర ముఖ్యమంత్రిని వేరే రాష్ట్ర రాజధానిలో కలవడం అనేది మాకు అవమానంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి వ్యతిరేకంగా పోస్టింగులు చూస్తూ ఉన్నాం. పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబుతో మోదీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గతంలో ఎవరితోటి ఈ స్థాయిలో ఆయన 1-to-1 సుదీర్ఘంగా సమావేశమైన పరిస్థితి లేదు. పైగా గతంలో ఎవరి ఇంటికి నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఆయన ఇంతసేపు స్పెషల్గా సమావేశం అవడం లేదు అంటూ మాట్లాడడం కూడా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ దాని ఒక పాజిటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి సమావేశం కావడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కదా రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కదా ముఖ్యమంత్రి నివాసం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమావేశమైన సందర్భంగా కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రయోజనాలు మిగతా ఇష్యూస్ మాట్లాడాల్సింది. అవేం కాకుండా హైదరాబాద్లో సమావేశం అయ్యారంటే అర్థం ఏంటి? హైదరాబాద్ నుంచి మమ్మల్ని తరిమేశారు, హైదరాబాద్ నుంచి మమ్మల్ని కట్టుబట్టలతో తరిమేశారు, హైదరాబాద్లో కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా ఇక్కడికి పంపేశారు అంటూ ఇటీవల నారా లోకేష్ మాట్లాడిన మాటలు వైరల్గా మారిన నేపథ్యంలో సో హైదరాబాద్ నుంచి తరిమేస్తే హైదరాబాద్లో అంత పెద్ద ఇల్లు, అంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు వచ్చాయి, మీరు ప్రధానమంత్రిని మీ ఇంటికి హైదరాబాద్లో ఎందుకు ఆహ్వానించారు లాంటి వార్తలు కూడా, అటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అయితే ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు ప్రయారిటీ ఇవ్వకుండా ఏపీకి సంబంధించిన నాయకత్వంతో ఇక్కడ సమావేశం ఏంటి అనే బాధ, అటువంటి నొచ్చుకోవడం భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా కనపడుతోంది. ఎందుకు కనపడుతోంది అంటే ఇక్కడ ఫార్మల్ గా డిప్యూటీ సీఎం ని పరామర్శించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, ఆయనకి ఏదో సర్జరీ అయింది కాబట్టి ప్రధాని పరామర్శకి వెళ్ళారు. ఓకే, దానికి యాక్సెప్టెన్సీ ఉంది. బట్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులతో మోదీ ప్రత్యేకంగా సమావేశం కావాల్సి ఉంది. దట్ ఇస్ ఎ షెడ్యూల్డ్ మీటింగ్. ఆ మీటింగ్ లో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులంతా అక్కడ అసెంబ్లీ అయి ఉంటారు. వాళ్ళందరికీ కూడా తెలంగాణలో అధికారంలోకి రావడానికి సంబంధించి ఏం చేయాలనే దానిపైన మోదీ ఒక బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. మోడీ వాళ్ళతో సమావేశం కాబోతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకోబోతున్నారు, వాళ్ళకు కొన్ని సలహాలు ఇవ్వబోతున్నారు. ఇటువంటి వార్తలు వచ్చాయి. నిజానికి అదొక షెడ్యూల్డ్ మీటింగ్ గా ఉంది. బట్ చంద్రబాబు నాయుడుతో మీటింగ్ కారణంగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ బీజేపీ నాయకులతో జరగాల్సిన సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఏపీ సీఎంతో హైదరాబాద్ లో సమావేశం కావడం ఏంటి? మీరు వచ్చింది మా తెలంగాణ పర్యటన కదా, మీరు వచ్చింది తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన చేయడానికి కదా, మీరు వచ్చింది హైదరాబాద్ లో తెలంగాణలో బహిరంగ సభకు అటెండ్ చేయడానికి కదా, అటువంటిప్పుడు ఆయనతో ఇక్కడ సమావేశం కావడం ఏంటి? పైగా మాకిచ్చిన సమయాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయనతోటే మీటింగ్ లో ఉండడం ఏంటి? మా రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా కూడా మాకు మోదీ సమయం ఇవ్వకపోతే ఎలా? కేవలం డయాస్ పైకి ఒక గెస్ట్ లాగా వచ్చారు, అందరికీ నమస్కారం పెట్టారు, మాట్లాడారు, దిగి వెళ్ళిపోయారు. మా నాయకుడితో మేము రోజు మోదీ పేరు చెప్పి ఇక్కడ ఓట్లు అడుగుతున్నాం, మోదీ పేరు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నాం, అటువంటి మా నాయకుడితో కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం మాకు లేకుండా చేశారంటనే బాధ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కనపడుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు హైదరాబాద్ నివాసానికి మోదీని పిలుచుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించినట్లేననే క్యాంపెయిన్ అటు ఆ పార్టీ చేస్తోంది. మరోవైపు హెచ్ఐసిసిలో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాతో కలిసి నడవండి అంటూ ఆహ్వానించటం, నా మాట జాగ్రత్తగా వినండి, మాతో కలిసి నడవండి, మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు అంటూ చెప్పడం, ఆ చెప్పిన తర్వాత ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడు ఇంట్లో అన్షెడ్యూల్డ్ గా ఎక్కువ సమయం గడపడం, అటు రేవంత్ కి ఆహ్వానం ఇవ్వడం, ఇటు చంద్రబాబుతో అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం ఇక్కడ మీటింగ్ చేయడం. ఈ మీటింగ్ లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభివృద్ధి, ఇటు సంబంధించిన చర్చ వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ చెప్పట్లేదు కనీసం. మరి ఏం చర్చించుంటారు? అక్కడ రేవంత్కి ఎందుకు ఆహ్వానం ఇచ్చారు? ఇక్కడ ఎందుకు ఇంతసేపు చర్చించారు? ఈ చర్చించడం కోసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతో ఉన్న మీటింగ్ కూడా ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఇది రకరకాల పొలిటికల్ విశ్లేషణలకు కారణమవుతోంది. పొలిటికల్ గా రకరకాల మార్పులు ఉండడానికి సంబంధించిన అవకాశాన్ని సూచిస్తుంది. ఇలాంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఉన్న కార్డియల్ రిలేషన్ సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అనరు. దో ఆయన ఎన్డీఏ ముఖ్యమంత్రి అయినప్పటికీ, దో ఆయన భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నప్పటికీ, ఇండి కూటమికి సంబంధించిన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ
చంద్రబాబు పైన ఎటువంటి విమర్శలు ఆయన చేయరు. ఆ మాటకు వస్తే చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి చాలా మంది చూస్తుంటారు. నేను సహచరుడిని అంటూ రేవంత్ రెడ్డి చెప్తారు కానీ చంద్రబాబు నాయుడు శిష్యుడిగానే రేవంత్ రెడ్డి చాలా మంది చూస్తుంటారు. అలా చంద్రబాబు శిష్యుడికి ఆహ్వానం ఇచ్చొచ్చి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం కావడం వెనక రీజన్ ఏంటి అనే దానిపైన సోషల్ మీడియాలో ఎవరికి వారు కొట్టుకుంటారు, ఎవరికి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఒక్క మీటింగ్ ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, తెలంగాణలో కూర్చొని ఇక్కడ రాజకీయాల్ని ప్రభావితం చేసే ప్రయత్నం, ఇక్కడ రాజకీయాలతో ఆయనకి ఏం సంబంధం, ఇక్కడ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అంటూ మరికొంతమంది తెలంగాణ వాదులు పార్టీలకు అతీతంగా చంద్రబాబు మోదీ మీటింగ్ వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టడం చూస్తున్నాం. సో ఒక్క మీటింగ్, చంద్రబాబుతో జరిగిన ఒక్క మీటింగ్ సోషల్ మీడియాలో రకరకాల ఫైటింగ్లకు కారణమవుతుంది. ఇలాంటి ఇంప్రెషన్ కనపడింది నిన్నటి మోడీ చంద్రబాబు మీటింగ్ తర్వాత.